వీడు డెఫినెట్ గా సమాధానం చెప్పాలి ఈ విషయానికి. నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది. ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు. చిచి. ఈ మారెళ్ల వంశీ అనేటటువంటి వాడు ఏదో ఆయన భయపెడితే ఏడేదో భయపడిపోతారు అనుకుంటున్నారేమో. మీరు భయపడితే భయపడేటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరో లేరు. ఏదో తెలివితేటలు ప్రదర్శిస్తున్నావా? నీ సంగతి నాకు తెలుసు. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. మీతో యుద్ధానికి నేను సిద్ధం. ఆ యుద్ధం మీరు ఎక్కడ దాకా తీసుకెళ్తారో అక్కడ దాకా నేను రెడీగా ఉన్నాను. ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదాగా సూచన. ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ నిన్ను మాత్రం వదిలేదులే, ఎందుకంటే నీ అకౌంట్ చాలా ఉన్నాయంట. వదిలేదులే. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైవరే మార్చుకోను. ఏదో మనసు చెన్నై అంట, నెల్లూరు అంట, వైజాగ్ అంట, ఇంకేదో చెప్తా ఉన్నారు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? అది కూడా మాకు అవసరం లేదు యాక్చువల్గా. మీ పార్టీ వాళ్ళు ఫోన్లు చేసి చెప్తున్నారు పొద్దున్న ప్రెస్ మీట్ దగ్గర పెట్టిన దగ్గర నుంచి. ఎంతకు తెగించారా? ఏంట్రా అర్సాకు? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజానికి దిగుతా. ఎందుకు కెలుక్కున్నావు సాయిరెడ్డి అని అంటే, నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దింగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. ఏమో మరి నీ ఉన్న లాజిక్స్ ఏంటో నాకు అర్థం కాదు. ఫ్రస్ట్రేషన్లో ఏదో చేసినారా? టీవీ5 సాంబడు మనం మాట్లాడకుండా ఉండేది. మన ఛానల్స్ యజమానుల పేరు కూడా తీసుకున్న తర్వాత ఎవరండి విజయసాయి రెడ్డి గారు? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఏం చేస్తావు అని నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్. ఏదో ఒకటి చేసేయగలను. కంట్రోల్ గారు ఎవరైతే మనకెందుకు విజయసాయి రెడ్డి గారు? వాళ్ళ పుట్టుక మీదనే నాకు అనుమానం ఉంది. పోటీ పడదాం. ఇప్పుడు కళ్ళు మండే. ఎవడైనా అడ్డొస్తే మాడి మసి అయిపోతారు. మంచి ప్రచారం చేయడంలో పోటీ పడదాం. ఉన్నట్టుగా చెప్పడంలో పోటీ పడదాం. ఎవరెవరిని ఆదరిస్తారో చూసుకుందాం. ఆల్రెడీ చూస్తున్నారు కదా, మీ 2 ఛానల్స్ ఎక్కడున్నాయో చూస్తున్నారు కదా. ఏమైంది మీతోటి? ఏమీ కాదు మీతోటి. బతుకు జడ ప్రతి బచ్చగాడు బెదిరించుడే. మీకు శాంతికి ఉన్న సంబంధం గురించి ఎవ్వరు అడగల, మీకు మీరే వచ్చి మాట్లాడారు. ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాలే. మీకు మీరే వచ్చి మాట్లాడారు. అసలు ఒక మంచి వ్యక్తి మదన్ మోహన్ ని విదేశాలకు పంపించింది ఎందుకు? అది కూడా అడుగుతారా సార్? తర్వాత పడుకుని రిలాక్స్. శాంతి గురించా? శాంతి గారు ఒక మహిళ. సాక్ష్యాలు ఉన్నాయనే కదా. ఇదిగోరా, నాకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు, నేను సంసారానికి పనికి రానని భారతదేశంలోని అత్యున్నత ఇన్స్టిట్యూట్ ఎయిమ్స్ ఇచ్చిన సర్టిఫికేట్. నేను ఈ రోజు చెప్తా ఉన్నా పత్రికాముఖంగా, ఒరేయ్ మీ పుట్టుక మీదనే నాకు అనుమానాలు ఉన్నాయిరా. అటు చూడు బే. దమ్ముంటే నీ ఇష్టం వచ్చింది చేసుకో విజయసాయి. మీరు భయపడితే భయపడేటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరో లేరు. పరపతి గల పెద్ద మనిషివి నువ్వు, అజానుబాహుడివి, బాహుబలివి. నువ్వు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజానికి వచ్చినా, గ్రూపులుగా వచ్చినా, ఒక్కడివే వచ్చినా, ఫ్యామిలీ మొత్తాన్ని వేసుకొచ్చినా, ఈ పద్మనాభం అంతా పెట్టుకుంటే పచ్చడైపోతావు. మీ తల్లిదండ్రులకి ఎవరైనా DNA టెస్ట్ చేయించండి, మీరు కరెక్ట్ గా పుట్టారా లేదా అని. నీకు స్పాట్ నేను ఎడతాగా. ఒక్కసారిగా ఒక ఎంపీ గారు నాకు పరిచయం అయ్యేసరికి అబ్బా ఇలా ఉంటుంది. ఇష్టపూర్వకంగా నేను ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు నాకుంది. దీనికి మీరు ఏమంటారు సార్? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. మరి అంత పెద్ద మనిషి మీద ఆరోపణ వస్తే, అలిగేషన్ వస్తే మీడియా ఇవ్వరా? నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. మరి ఇది వస్తే కూడా ఇస్తారు కదా. ఏం సాయిరెడ్డి? వెంకటగాడు చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.